ఈ రోజున మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఒక మహానుభావుడి యొక్క బహిరంగ సమావేశం కోసం మేమందరం వచ్చాం. రాబోయే కాలంలో బీజేపీ రాష్ట్రం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రం ఏర్పడాలని, బీజేపీ ముఖ్యమంత్రి ఏర్పడాలని, తెలంగాణలో బీజేపీ రాజ్యం ఏర్పడాలని, ఈ యొక్క సనాతన ధర్మం వర్ధిల్లాలని, అలాగే తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలకు సంబంధించి, మందిరాలకు సంబంధించి, పీఠాలకు సంబంధించి ధర్మాచారులకు, పీఠాధిపతులకు, గురువులకు, పండితులకు, పురోహితులకు, అర్చకులకు సహకారం అందించాల్సింది పోయి అన్య మతాలకు సంబంధించినటువంటి క్రైస్తవ మతానికి సంబంధించిన పాస్టర్లకు, ఇస్లాం మతానికి సంబంధించిన ఇమాములకు వారికి గౌరవ వేతనం చెల్లించి ఎన్నో ఏళ్ల నుంచి, యుగాల నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మం పట్ల, సనాతన ధర్మం సేవ చేస్తున్నటువంటి వీరిని పక్కన పెట్టి వారికి ఈ యొక్క గౌరవ వేతనము, పెన్షన్ ఇవ్వడము పూర్తిగా అవమానకరం, దేశానికి అవమానకరం. ఇది పూర్తిగా దానిని ఎలా అయితే క్రైస్తవ మహమ్మదీయ సంబంధించిన మత ప్రసారాలకు ఇస్తున్నారో, సనాతన ధర్మంలో పోరాటం చేస్తున్న, ఈ ధర్మ రక్షణ కోసం పరితపిస్తున్నటువంటి చిన్న చిన్న దేవాలయాలలో పనిచేస్తున్న మఠాచారులకు, పీఠాధిపతులకు, గురువులకు, స్వామీజీలకు, చిన్న చిన్న ఆశ్రమాలు పెట్టుకున్నటువంటి పీఠాధిపతులకు, పురోహితులకు కూడా గౌరవ వేతనం చెల్లించాలని స్వామివారి యొక్క రాజమహేంద్రవరం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం, కాలభైరవ గురు సంస్థానం అంటే మేము ఇచ్చేసాం. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా సనాతన సాధు సంత్ పరిషత్ అనేటటువంటి ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పాం. ఇప్పటికే సుమారుగా 10,000 మంది సభ్యులతో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుండి సాధు సంతులందరూ కూడా ఏకమై వచ్చారు. శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క సత్సంకల్పాన్ని దేశవ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చేయాలనేటటువంటి సంకల్పంతో మేము మా జీవిత కాలం పాటు అఖండమైనటువంటి పూజ, యజ్ఞ, జపతపాలు చేసినటువంటి ఆ శక్తిని సంపూర్ణంగా నరేంద్ర మోదీ గారికి దారపోయాలని, మాకుండేట సమస్త శక్తులను కూడా వారికి దారపోసి ఆయన ద్వారా ఈ దేశంలో సనాతన ధర్మాన్ని రక్షించాలని, హిందూ ధర్మపరులకు సంపూర్ణ రక్షణ కలగాలని, దేవాలయాలను అలాగే పీఠాలను, మఠాలను కొంతమంది కావాలని కక్షపూరితంగా ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అటువంటి వారి పట్ల ఉపేక్షించ తగదని మేము నరేంద్ర మోదీ గారికి విన్నవించుకోవడానికి 10,000 మంది సుమారుగా మేము ఈ యొక్క మహానగరానికి విచ్చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఒకటే, దేశం కోసం, ధర్మం కోసం, దుఃఖరహిత సమాజం కోసం పోరాడుతున్నటువంటి ధర్మాచారులకు రక్షణ కలిగించాలి, పీఠాలను, మఠాలను కాపాడాలి, ఈ యొక్క సనాతన ధర్మవాదులకు చేయూత అందించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీరికి తగినటువంటి గౌరవ వేతనము సమర్పించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే సమస్త జనులు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మేము స్వామివారి యొక్క, కాలభైరవ స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి యజ్ఞయాగాలను తలపెడుతూ ఉన్నాము. కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులతో కాశీలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు రాబోయే కాలంలో కూడా 4వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడాలని, 4వసారి ఆయన ఈ యొక్క దేశానికి సుస్థిరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతీయ ప్రధానమంత్రిగా వర్ధిల్లాలని విశ్వవ్యాప్తంగా ఆయన ఎన్నో రకాల పర్యటనలు చేస్తున్నారు. వారికి ఆ కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని. జయ హో కాలభైరవ స్వామి, జయ హో భారతీయ संत परिषद की జయము జయము, सनातन साधु संत परिषद की జయము జయము, सनातन साधु संत परिषद की భారత్ మాతా की జయ హో నరేంద్ర మోదీ, జయ హో నరేంద్ర మోదీ. ముఖ్య సూచిక. జై హో నరేంద్ర మోదీ,